ఎక్కడి కథకొచ్చిందిరా సామి. రాముడికి గుడి కట్టిండని రామదాసుని ఖైదు చేసిన కథ విన్నాం. దేశం కోసం ఏండ్లకేండ్లు జైలు సంఖ్యలు మోసిన వీర సావర్కర్ కథ విన్నాం. మొన్నటికి మొన్న మాహిష్మతికి మరలబడ్డ దేవసేనను కూడా బంధించిన కథను కండ్లారా చూసినాం. నిన్నటికి నిన్న రాజద్రోహం కేసు కింద అల్లూరి ఎట్లా జైల్లో పడ్డాడో 3 ఆర్ల సినిమాలో చూసినాం. వీళ్ళు సంఖ్యలు మోసుడెనక ఓ పెద్ద కథే ఉంది. వీళ్ళు బందీ అయిన లెక్కకు ఓ కారణము ఉంది. కానీ గీడ దేవునికి పెట్టిన లడ్డూను బంధించిర్రు. దేశమంతా గణపతుల పండుగ ధూమ్ధాం జరుగుతున్నది కదా. అయితే దీనికి తగ్గట్టుగానే తస్కరింపుల పర్వం కూడా జరుగుతున్నది. గణపతి బప్పా మోరియా ఆజా లడ్డు కాలియా అని పాడుకునే దినం పోయి గణపతి బప్పా మోరియా ప్రసాదం లడ్డు చోరియా అని చోద్యం చూసే కాడికి వచ్చింది ఈ ఆల్టి జమానా. ఇంతకీ గీ ముచ్చట ఎక్కడంటే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్ మండలం ఉమర్ ఖాన్ కూడా గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో గీ లడ్డూకి ఇలా తాళమేసిండ్రు. ఇక చూడుర్రి. మా గణపతి 11 రోజులు ఘనంగా పూజలు జరిపించడం జరుగుతుంది. మా ఇక్కడ లడ్డు కొన్న వాళ్ళందరికీ చాలా సంతోషంతో ఉంటారు, చాలా ఎత్తుగా ఎదుగుతారు. అందుకోసమే మేము ఈ లడ్డుకి పవిత్రం ఉండాలని చెప్పి ఒక లాక్ విరమించడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్క ఊరిలో ప్రతి ఒక్క ఏరియాలో దొంగతనం చేయడం జరుగుతుంది. కోతులతోటి గిట్ట కొంచెం పరిశాన్ ఎక్కువ ఉంటుంది. అందుకోసమే ఎవరికి ఇట్లాంటి ఇబ్బంది పడొద్దు. 11 రోజులు ఘనంగా పూజ చేస్తున్నాం కాబట్టి ఈ లడ్డు ఎవరు నిశ్చితంగా కొనుక్కోవాలని చెప్పి మేము ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఏంటంటే మేము గత 2 ఇయర్స్ నుంచి మాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది కాబట్టి ఇంకొకసారి నెక్స్ట్ ఇయర్ నుంచి ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా ఈ విధంగా మేము లాక్ పెట్టడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా లడ్డు చోరీకి గురవుతుండడం వల్ల కొంచెం కోతుల బెడద కూడా ఉంది. అందులో దాని గురించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని లడ్డూను బంధించాలి. ఎందుకంటే మనం 11 రోజులు నిష్టగా పూజ చేస్తున్నాం. మధ్యలో లడ్డు పోగానే ఎవరికి చెప్పకుండా తీసుకొచ్చి ఇంకోటి పెడుతున్నాం. అలా కాకుండా 11 రోజులు నిష్టగా ఉండాలని చెప్పి ఇలా చేయడం జరుగుతుంది.